వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒక లేడీ మీ లైఫ్లోకి వస్తుందంట. ఎవరు తనో, దానివల్ల మీకు లాభమా నష్టమా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఓకేనా? తను మీకు తెలుసా లేదా కొత్త వాళ్ళ అనేది కూడా తెలుసుకుందాం. ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుందో కూడా చూద్దామండి. ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ యొక్క లైఫ్లోకి ఒక కొత్త లేడీ వస్తుందన్నారు కదా. ఎస్, తను ఎవరు అండ్ తన వల్ల మన కలెక్టివ్కి లాభమా నష్టమా ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. ఎవరైతే మన కలెక్టివ్ లైఫ్లోకి ఒక పెద్దవాడండి, పెద్దవాడు అంటే 30 years, నెంబర్ వచ్చేసరికి ఇంకా చెప్పండి ఏంజల్స్. తను ఏంటి అంటే ఒక పాజిటివ్ వైబ్స్తో అయితే లేదండి. తను కొత్త ఆవిడ లేదా మీకు తెలిసిన ఆవిడ అని కూడా చూద్దాం. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంట. మీ లైఫ్లో ఎలాగైనా సరే మీకు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ జరగకుండా చేయాలని అనుకుంటున్నారంటే తనంటే చాలా జెలస్గా ఉన్నారనమాట మీ మీద. సో వర్క్ ఆన్ చేస్తున్నారంటే అండి, బ్యాక్ ఎండ్లో మీకు తెలియకుండా వర్క్ ఆన్ చేస్తున్నారంటే 0101. వాళ్ళు మెయిన్గా వాళ్ళకంటే మీరు అందంగా ఉన్నారు, వాళ్ళకంటే మీకు ఎక్కువ అంటే ఎవరైనా ఇప్పుడు రిలేటివ్స్లో ఎక్కడైనా మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. వాళ్ళు ఏదన్నా గబుక్కుని అన్నా సరే మనం ఆలోచిస్తాము. సెన్సిటివ్గా ఉండే వాళ్ళు కొంచెం బాధపడతారు, అండ్ సెన్సిటివ్గా లేని వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఇంకా వీళ్ళు ఇంతేలే, వీళ్ళు ఈ విధంగా కావాలని అంటున్నారు. మనకు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ నేచర్ ఏంటి అని తెలుసుకున్న వాళ్ళకి అవి ఏమీ కూడా కేర్ అనిపించవు. ఎందుకంటే మీరు బాధపడాలని పనిగట్టుకొని అంటున్నారు కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలాంటి వాళ్ళని అన్నిటిని అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళు మీరు కావాలని చెప్పి ఈ అమ్మాయి కూడా సేమ్ మీరు మిమ్మల్ని కావాలని చెప్పి మిమ్మల్ని అనడానికి చూస్తున్నారంట, మీరు అందరి ముందు తక్కువగా ఫీల్ అవ్వాలి అని చెప్పి. అలాగే వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఏంటి అంటే చుట్టాలు వాళ్ళు తనని తక్కువ చేయటం, ఆ విషయంలో మీతో కంపేర్ చేసి మీరు ఇంకా మెరుగ్గా ఉన్నారని చెప్పడం, లేదంటే మీకు వచ్చిన మనీ ఏదైతే ఉందో తను కంపేర్ చేసుకుంటుంది అనమాట. తన హ్యాండ్లో ఉన్న మనీ చూసుకుంటుంది, తన అకౌంట్లో ఉన్నవి, అండ్ మీ హ్యాండ్కి వస్తున్న మీరు తీసుకుంటున్న వాటిని చూస్తుంది. సో దానికి జలస్ అనిపించింది అనమాట. ఎలాగన్నా సరే మీరు చేస్తున్న పనిని ఆపాలి, ఏదేమైనా సరే మిమ్మల్ని ఏడిపించాలి, ఈసారి మాత్రం అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటుందంటండి. తన ఆలోచనలండి క్లియర్గా తను ఏ విధంగా ఆలోచిస్తుంది అని. తను మెయిన్గా ఏంటంటే మీకు డబ్బులు రాకూడదని అనుకుంటుందంటండి. ఎస్, ఈ విధంగా ఉన్నారు మీరు. తను మీకంటే కూడా ఏజ్డే, అంటే మీకంటే కూడా చూడండి మీరు ఇంత యంగ్గా ఉంటే వాళ్ళేమో ఈ విధంగా ఉన్నారు. సో ఆల్రెడీ తను మ్యారీడ్ అండి, బట్ అలోన్గా ఉన్నారు. అండ్ మీరు వచ్చేసరికి ఏంటంటే మీరు క్వీన్ అన్మ్యారీడ్ మోస్ట్లీ, అండ్ ఏంటంటే రిలేషన్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ ప్రజెంట్ మీ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారనమాట. టేక్ యాజ్ రీజనేట్ అండి, వైస్ వర్సా. సో ఏంటి అంటే ఈ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో, మీ గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ మీ విషయంలో వాళ్ళు చేసే ప్రక్రియల్ని క్లియర్గా కొట్టి పాడేశారండి. తను ఏ రకంగా కూడా మీరు ఇప్పుడు ఒకటి కాదండి 4-5 సోర్సెస్ కనిపిస్తున్నాయి మీకు మనీ ఎర్న్ చేయడానికి, అండ్ చాలా రకాలుగా కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అండ్ లక్ష్మి అంటే మనశ్శాంతితో పాటు డబ్బులతో పాటు మన యొక్క నేచర్, మన స్కిల్స్ని కూడా మన క్యారెక్టర్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ మన మొరాలిటీ ఉంటుంది కదా, అంటే ఏమంటారు, ఒక వైబ్ ఉంటుంది కదా, నిక్కచ్చగా బతకడం అని ఉంటుంది కదా. సో అలాంటి ఒక వైబ్ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. అంటే ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకునే ఒక ఆలోచన శక్తిని మనలో ఇంకా పెంచుతుంది. దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నా సరే ఇదన్నీ కూడా గాడ్స్ గిఫ్ట్ అండి. ఓకేనా? సో మాట్లాడుతున్న వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమైపోతే దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకోగలుగుతాం. ఇంతకు ముందులాగైతే అందరినీ నమ్మేసి మనం చాలా బాధలు పడ్డాం, వాళ్ళు చెప్పిన మాటలు విని చాలా అవకాశాలను కోల్పోయారు. కానీ ఇప్పుడు అలా కాదు, మీ నేచరు మీ క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు మీ ఎమోషన్స్తో వాళ్ళెవ్వరు కూడా గేమ్స్ ఆడలేకపోతున్నారనమాట. సో అంత స్ట్రాంగ్గా ఉన్న మిమ్మల్ని ఎలాగైనా సరే ఇలాగే ఉంచేస్తే లైఫ్లో ఖచ్చితంగా మీరు సెటిల్ అయిపోతారు, మీ ఫ్యామిలీ వాళ్ళు సెటిల్ అయిపోతారు మీ ద్వారా. సో మిమ్మల్ని ఇప్పుడే ఎలాగైనా ఆపాలి అని చెప్పి ఇతను మిమ్మల్ని ఎలాగైనా బాధ పెట్టాలని చెప్పి అనుకుంటుందంటండి. ఎలాగైనా సరే బాధ పెట్టాలి అనుకుంటుందంట. సో దీన్ని డివైన్ క్లియర్గా కొట్టిపాడేశారండి. అస్సలు ఛాన్స్ లేదు, తను మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేదు. తను వీలైతే మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పనిని కానీ తప్పించాలి అనుకుంటుందంటండి. చీటర్స్ ఉంటారు కదా, మనీ స్కామింగ్ లాండరీ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే డబ్బులు తీసేసుకొని అకౌంట్లోంచి డబ్బులు తీసేసుకునే వాళ్ళతో జత అనమాట. పార్ట్నర్ అంటండి వాళ్ళు, తన అమ్మాయి పార్ట్నర్ అంట. సో వాళ్ళు బంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్షన్స్ చూపిస్తుంటే తనేమో యాక్షన్స్ చేస్తుందన్నమాట మీ విషయంలో. ఆ విధంగా ఉన్నారండి.
ఈ విషయంలో మీకు ఏంజెల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం. యెస్, మనీ రొటేషన్ విషయంలోనండి. అంటే మీరు మనీ తీసుకొని ఒక దగ్గర తీసుకొని ఇంకో దగ్గర ఇస్తూ ఉంటారు కదా! సో, ఆ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. మనీ అనేది మీ చేతికి రాకుండా అవసరమైన టైంలో 0505 ఎందుకంటే మనీ ఏదైనా ఒక లంప్ మనీ వచ్చిందనుకోండి 2,00,000, 3,00,000 చిన్న వ్యాపారం పెట్టుకోవడమో, లేదంటే ఏదన్నా అప్పు తీసుకోవడానికి చూసినా అప్పు తీసుకొని వేరే దగ్గర ఏదైనా కొనుక్కోవడం లాంటివి చేస్తే మీ దశ తిరిగిపోద్ది అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఈ విధంగా చేస్తున్నారనమాట. ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ఈ విషయంలో మన కలెక్టివ్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ అమ్మాయి విషయంలో మన కలెక్టివ్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. యూ ఆర్ రెడీ ఫర్ ద సక్సెస్ అండి. అండ్ తినని ఫర్గివ్ చేసేయండి. తినని మీ డివైన్ అనేవాళ్ళు కొట్టిపాడేశారు. తన ఆటలు సాగవండి. ఫర్గివ్ చేసిండంటే పక్కన పెట్టేయండి. తను మీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మీకు సైన్స్ ఇస్తారు. ప్రెజెంట్ అయితే వాళ్ళ ఆలోచనలోనే డివైన్ అనేది ఆపేశారు. ఇంక ముందు అడుగేయడానికి కూడా ఛాన్స్ లేదు మీ విషయంలో. మీరు వెళ్తున్న దారిలో న్యూ డైరెక్షన్ అంటే చూస్ చేసుకోండి. అంటే ఎప్పుడు రొటీన్‌గా కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయండి అని చెప్తున్నారు. అండ్ వీళ్ళ విషయంలో మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటే వెయిట్ అండి. ప్రెజెంట్ టైం కాదు. కొంచెం టైం వెయిట్ చేయండి. అండ్ వాళ్ళు మీకు హింట్స్ ఇస్తారంట. ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలో కూడా చెప్తారంట. సంథింగ్ బెటర్ అన్నారు కదా ఏంజెల్ ఏ విషయంలో? టేక్ యాక్షన్. ఓకే, నేను క్లారిఫై ఇస్తానండి. ఏంజెల్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అన్నారు కదా! ఏ విషయంలో సంథింగ్ బెటర్? న్యూ బిగినింగ్. న్యూ బిగినింగ్ విషయంలో మీరు ఏదో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కదా! దాని విషయంలో సంథింగ్ బెటర్ ఇంకా వెయిట్ చేస్తుందంటండి. అండ్ మీ లైఫ్‌లో అయితే ఖచ్చితంగా డబ్బులిచ్చి ఎవ్వరు కూడా ఏమీ క్రియేట్ చేయలేరు. ఖచ్చితంగా మీకు రావాల్సిన మనీ కావచ్చు, మీ నేమ్, ఫేమ్ ఏదైనా సరే మీకు ఏదైతే ఆపర్చునిటీ వస్తుందో డబ్బులిచ్చి ఎవ్వరు కూడా క్రియేట్ చేయలేరు. వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారంతే. మీకు డబ్బులు రాకుండా కూడా ఎవరు క్రియేట్ చేయలేరని చెప్పి ఏంజెల్ చెప్తున్నారండి. ఓకేనా? టేక్ యాక్షన్ ఏ విషయంలో ఏంజెల్? ఏంజెల్స్ మీ విషయంలో యాక్షన్ తీసుకున్నారంటండి. వేగంగా అంటే వేగంగా మీ వెనకాల చేసే డార్క్ ఎనర్జీస్ ఉన్నారు కదా! డార్క్ ఎనర్జీస్ చేసే వాళ్ళందరినీ కూడా నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ మీ విషయంలో సాడ్‌నెస్ తీసుకురావాలని చెప్పి ఎవరైతే పరుగులు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా అవకాశంగా తీసుకొని మీ విషయంలో ఇలాంటి పనులన్నీ చేస్తున్న వాళ్ళందరినీ కూడా అందరి మీద కూడా ఏంజెల్ యాక్షన్ తీసుకున్నారంట. చాలా క్విక్‌గా అంటే చాలా క్విక్‌గా చాలా ఫాస్ట్‌గా వాయు వేగంతో అంటారు చూసారా? అంత ఫాస్ట్‌గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారంట. మీ బ్యాలెన్స్‌ని తలకిందులు చేయాలని చూసినందుకు ప్రెజెంట్ వాళ్ళ బ్యాలెన్సే తలకిందులుగా ఉందండి. ఇంకా చెప్పండి ఏంజెల్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మేల్ పర్సన్ అండి ఈ విధంగా మీ మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మీకు లైఫ్‌లో ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితిలో పెట్టాలని చూసినందుకు ఆ పర్సన్ పరిస్థితే తలకిందులుగా ఉందండి. మిమ్మల్ని మాత్రం ఏ రకంగా ఏడిపించలేకపోయారు. ఎందుకంటే మీ డివైన్ అనేది మిమ్మల్ని ఏడిపించడానికి అలో చేయట్లేదండి. ఫాదర్ ఫిగర్ అంట మనీ ఇచ్చి మీ లైఫ్‌లో ఏదో రాకుండా చేయాలని క్రియేట్ చేస్తున్నారంట. బట్ ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళండి టేక్ యాజ్ రీజనర్ టాక్సిక్ ఫాదర్ అండ్ పెద్దనాన్న వాళ్ళు. ఓకేనా? బాబాయ్, పెద్దనాన్న అయ్యుండొచ్చండి. ఫాదర్ ఫిగర్ ఎనర్జీ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. సంఘంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. అండ్ వాళ్ళకి ఆ విలువ లేదు అని చెప్పి ఏదో ఒక భ్రమలో ఒక మిస్‌అండర్‌స్టాండింగ్‌లో ఉన్నారనమాట వాళ్ళు. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్